మరో మంచి వార్తను అందించింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తాజాగా ప్రకటించిన ప్రకారం కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ రాష్ట్రంలో పలు వర్గాల వారికి పెన్షన్లు అందుతున్నాయి. అయితే ఇంకా చాలా మంది అర్హులు ఈ పథకం నుండి దూరంగా ఉన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ సహాయం పొందే అవకాశం కలుగుతుంది. ఈ పెన్షన్ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్లో 14,861 కోట్లను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది. ఈ నిధులతో పెన్షన్ల పంపిణీ సాఫీగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ లబ్ధిదారులకు నెలకు 2,000 రూపాయల పెన్షన్ అందుతోంది. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు 4,000 పెన్షన్ అందిస్తున్నారు. ఈ మొత్తాలు వారి రోజువారీ అవసరాలకు కొంతమేర సహాయపడుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పనిచేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారుతోంది. కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతోంది. ఈ నిర్ణయం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని కూడా కొంత తగ్గించవచ్చు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యను చాలా మంది అభినందిస్తున్నారు. కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలపరుస్తుంది. ఇది ప్రజల జీవితాల్లో కొత్త స్థిరత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది.